స్వీట్ అండ్ స్పైసీ వెజిటబుల్ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ ఈ విధంగా రౌండ్స్ కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇది ఇలాగే వాడతాం. అలాగే బీన్స్, టోఫు, సీజనింగ్ పౌడర్, పంచదార, బంగాళదుంప, క్యారెట్, క్యాప్సికమ్, చిల్లీ సాస్, సోయా సాస్, కార్న్ఫ్లోర్, ఇంకా చిల్లీ వెనిగర్ అంటారు దీన్ని. వెనిగర్లో పచ్చిమిర్చిని సోక్ చేసి ఉంచుకుంటాం అన్నమాట. పచ్చిమిరపకాయలు రౌండ్స్ కట్ చేసి, అది ఆ ఇంగ్రీడియంట్. దీన్ని కూడా యూజ్ చేస్తున్నాం. ఇది కూడా బాగా స్పైసీనెస్ ఇస్తుంది. దాంతోపాటుగానే వెనిగర్లో వచ్చే ఆ పుల్లదనం కూడా దొరుకుతుంది అనమాట, సార్నెస్. ఓకే, ఫస్ట్ నేను ఆల్రెడీ ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేసుకున్నా. ఇవి ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటా. పొయ్యి వెలిగించి ఇది నీళ్ళు వేడవుతూ ఉన్నాయి. ఇందులో ఏం చేద్దామంటే ఈ స్వీట్ కార్న్ని ఉడికించేసుకుందాం. అలా స్వీట్ కార్న్ ఉడుకుతూ ఉంటుంది. దానికి కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఓకే, స్వీట్ కార్న్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ రెండో వైపు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కుక్ చేసుకొని సూప్కి ప్రిపేర్ చేసుకున్నాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటా. ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి అందులో వేసేసుకున్నా. ఫస్ట్ బంగాళదుంప వేస్తున్నా. ఓకే, బంగాళదుంప చాపింగ్ అయిపోయింది. దీన్ని పెనంలో వేద్దాం. అలాగే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, వీటన్నింటినీ సాటే చేసుకుంటాం. ఓకే, టోఫు కూడా వేసుకోవాలి. టోఫు, ఒక్కొక్కటిగా సీజనింగ్స్ చేసుకుందాం. సీజనింగ్ పౌడర్, పంచదార, చిల్లీ సాస్,
ఓకే, చిల్లీ సాస్ వేసుకున్నాము, సోయా సాస్, కొద్దిగా సాల్ట్, కొద్దిగానే దాంట్లో వేసాము, సోయా సాస్లో కూడా ఉంటుంది, అందుకని కొంచెమే వేసుకుంటాం. దెన్ కార్న్ఫ్లవర్, ఇది స్లర్రీ చేసి వేసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా వాటర్ విత్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా ఉడకనివ్వాలి. ఉడికితే స్వీట్ కార్న్ వల్ల చిక్కదనం కూడా వస్తుంది, మంచిగా సూప్ లాగా స్టార్చ్ వస్తుంది అనమాట. ఓకే, ఇంకొద్దిగా చిల్లీ వెనిగర్ ఉంది కదా, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. యూజువలీ ఏషియన్ స్టైల్ డిషెస్లో, ఫుడ్ హ్యాబిట్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు చాప్ స్టిక్స్తో తింటారు కాబట్టి తినేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? నేను చూశాను ఒక 2 సందర్భాల్లో ఈ డిషెస్ ఎలా తింటారని. చాప్ స్టిక్స్ పట్టుకొని ఆ మొత్తం స్వీట్ కార్న్ అలా పక్క తీసేసుకుంటారు. అలా పట్టుకొని పక్క తీసుకొని అలా కొరికి ఆ పక్కన పెట్టి ఈ సూప్ కొంచెం తాగి ఇంకొక వెజిటేబుల్ ఎత్తుకొని తిని మళ్ళీ కొద్దిగా సూప్ తాగి అట్లా డిఫరెంట్గా అనమాట. ఏదో పక్షులు గింజలు వేరుకొని తింటాయి చూడండి, ఆ విధంగా ఉంటుంది అనమాట. బట్ దే ఈట్ హెల్దీ. ఓకే, ఉడికిపోయింది, ఇది చక్కగా సూప్ వచ్చేసింది. అండ్ నౌ వీ కెన్ గో ఫర్ ప్రజెంటేషన్.